అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారు. కూర్చోమ్మా. నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానన్న నమ్మకం రాను రాను సన్నగిలిపోతుందమ్మా. ఊరుకోండానా, 4 రోజుల్లో మళ్ళీ మీ నవ్వుతూ తిరగలరని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ డాక్టర్లు అలాగే చెప్తారమ్మా. నా పరిస్థితి నాకు తెలుస్తుంది కదా. ఇంత బతికి చివరికి తలకొరువు పెట్టే దిక్కు లేకుండా వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. నీ పెళ్ళన్నా ఉంటే అల్లుడే కొడుకై ఉండేవాడు. దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి నాన్న. లేదమ్మా, ఆలోచించటం లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ చంటి అబ్బాయిని గురించి. చంటబ్బాయా? అతనెవరు? మీ అన్నయ్య. అతను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించాలని, అతనే నా చితికి నిప్పంటించాలని నాకు అనిపిస్తోందమ్మా. అన్నయ్య అంటున్నానా? ఏమిటి మీరు మాట్లాడేది? ఆ ఫోటో చూడమ్మా. ఎవరిది? మీ అన్నయ్య తల్లిది. ఏమిటో వివరంగా చెప్పండి నాన్న. చెప్తానమ్మా. మీ అమ్మకి భయపడి కొన్నాళ్ళు ఈ రహస్యం దాచిపెట్టాను. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఎదిగిన కూతురివి నీకు చెప్పుకోవడానికి సిగ్గుపడి మరికొంతకాలం దాచిపెట్టాడు. ఇప్పుడు తొందరపడి నీకు చెప్పక తప్పదమ్మా. అది శర్మిష్ట ఫోటో. నేను విజయనగరంలో పెదనాన్నగారింట్లో ఉంటూ బిఏ చదువుతున్న రోజుల్లో తనతో నాకు పరిచయం అయింది. శర్మిష్ట తండ్రి తాలూకా ఆఫీసులో చిన్న ఉద్యోగి. ఆ పరిచయం పెద్దదయింది. ప్రేమగా మొగ్గ తొడిగింది. పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ఇద్దరం శారీరకంగా కూడా దగ్గరయ్యాం. మా పెదనాన్నగారికి ఆ విషయం తెలిసి నన్ను విజయనగరం నుంచి మా ఊరు పంపించేశారు. మా అమ్మ ఊరి పొజు చస్తానని బెదిరించి నన్ను అశక్తుణ్ణి చేసి నా చేత మీ అమ్మ మెడలో శాస్త్రోక్తంగా 3 ముళ్ళు వేయించింది. పెళ్లిగాకని నేను వెనక్కి వెళ్ళి శర్మిష్ఠకి ఆ వార్త చెప్పాను. శర్మిష్ఠ బాధపడి కుమిలి ఏడ్చింది. శర్మిష్ఠ ఆ ఊళ్ళోనే ఉండే రామకోటి అనే నా చిన్ననాటి స్నేహితునికి అప్పగించి వాడికి కొంత డబ్బిచ్చి తిరిగి వచ్చాను. కొంతకాలానికి శర్మిష్ఠ మగబిడ్డని ప్రసవించిందన్న ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివిన మీ అమ్మ మండిపడింది. ఇక శర్మిష్ఠతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే తను ఆత్మహత్య చేసుకుంటానంది. శర్మిష్ఠ, రామకోటి ఆ తరువాత రాసిన ఉత్తరాల్లో చాలా వరకు తను నాకు చేరనివ్వలేదు. 5-6 ఏళ్ల తర్వాత నేను వ్యాపారం పని మీద మెడ్రాసు వెడుతున్నానని చెప్పి విజయనగరం వెళ్ళాను. రామకోటి గాని శర్మిష్ఠ గాని ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఎప్పుడూ ఆ ఊరుదులు వెళ్ళిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆ తరువాత చేతిలో డబ్బు లేని హీనస్థితిలో బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి శర్మిష్ఠ చచ్చిపోయిందని ఎవరో చెప్పగా విన్నాను. నా బిడ్డని శర్మిష్ఠ చంటెబ్బాయిని ముద్దుగా పిలుచుకునేదని మాత్రమే నాకు తెలుసు. ఇంతవరకు నేను వాణ్ణి చూడనే లేదు. ఇప్పుడు ఈ అవసాన దశలో వాణ్ణి ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా. నిశ్చలా, ఊరుకో. పేషెంట్ల బాధలు తీర్చాలి గాని డాక్టర్లు ఇలా బాధపడకూడదు. ప్లీజ్ ఊరుకోవు. చూడు, పొద్దున ఒక చిన్న తమాషా జరిగింది. టెలిఫోన్ క్లీన్ చేయడానికి ఓ ఇంటికి వెళ్ళానా, అక్కడ ఒక ఆయన ఇలా ఉన్నాడు. నాకు భయం వేసిపోయింది అనుకో. ఏమిటమ్మా, ఏం కావాలి అన్నాడు. నేను ఒక్కటే పరుగు. నాన్నగారి బాధ చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఆ చంట పైన ఎలా వెతికి పట్టుకోవడం? ఇంత ప్రపంచంలో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలున్నాడో లేడో. డోంట్ బి సిల్లీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి? ఆ చంటబ్బాయిని వెతికి తేవాలి, అంతేనా? ఇటువంటి కేసుల్ని మా జేమ్స్ బాండ్ గారు ఇట్టే తెలిచేస్తారు తెలుసా? ఎవరు? జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ఆ కేసులోంచి నన్ను బయటపడేలేదు. ఆయన గొప్ప తెలివితేటలున్న మనుషులే. బీచ్ లో గుండు సూదు పారేసి వెతికితమ్మన్నా అరగంటలో తెచ్చేస్తారు. ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా? అసలు ఆయన ఇలాంటి కేసులు ఒప్పుకుంటారో లేదో. తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో, మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరెంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంటి అబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడు కేసు ఒకటి 1984లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే.
చంటపై పిన్ని గారు ఒక ఆవిడ దుబాయ్లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరేమన్నారు? బాల. 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 ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబాయ్ గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. ఆ రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. పిచ్చివాడ, వాడు దొంగ కాదురా. ఆఫీస్లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడు అదే ట్రైనింగ్ అవుతున్నానండి. బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తేలా చూడండి. షూర్ షూర్, మీరు బయలుదేరండి. నువ్వు కొట్టమ్మా. కమాకనం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురూజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళటం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం ఎక్కువ ఎక్కువ త్వరగా ఎక్కువ. నేను అర్జెంట్గా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్. నా డ్యూటీయే. నన్ను వదిలేరా బాబు. నాకు అర్జెంట్ పడి ఉందిరా. నన్ను నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. అబ్బు వదులు వదులు వదలరా. నిన్నే అమ్మా వదులు వదులు.